అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జై భీమ్. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. కింది కావండి ఒక జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. కొనసాగిస్తాం బాబాసాహెబ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు మరి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 63వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క 63వ జ్ఞానమాల కార్యక్రమానికి మన ప్రియతమ ముఖ్య అతిథి మనకు ఎస్సీసీఎల్ జిల్లా మేడ్చల్ జిల్లా కన్వీనర్ మరి అన్న తెలంగాణ అంబేద్కర్ స్టేట్ సెక్రటరీగా గతంలో అన్న చేసిండు. అన్న మరి మరి జిల్లా అధ్యక్షులు ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ అన్న మురళి గారిని మరి ఒక అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అంబేద్కర్ కు మరి అతని చేతుల మీద మరి యొక్క పూలమాల వేయడం సంతోషిస్తున్నాం. అదేవిధంగా అంతా కూడా ఇది అన్ని జిల్లాలలో కానీ తెలంగాణ వ్యాప్తంగా అంతటా కొనసాగాలని కోరుతూ ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానం కొరకు అన్నగారిని 2 సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. జై భీమ్ జై భీమ్. మిత్రులారా, ఇవాళ మరి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు జవహర్ నగర్ మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, మా మిత్రులు, మా సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 63వ జ్ఞానమాలకు నన్ను ఆహ్వానించి మరి ఇలా వేసినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి జ్ఞానమాలతో పాటు మనం జ్ఞానం పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా మా సంఘ సభ్యులందరినీ నేను కోరుతున్నాను. మరి అట్లాగే మనం చైతన్యం కావాలి, చైతన్యం మరింత ముందుకు తీసుకుపోవాలి. బాబాయ్ సాబ్ ఆశయాలను ఏవైతే మరి ఆయన కళలు కనడం ఆ కళలు నిజం కావాలంటే మరింత మనం మేల్కొని మరి నిద్రపోకుండా చేతట్టి మరి వాళ్ళందరినీ లేపి మరి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు 80 ఏళ్ళు కావస్తున్న ఈ సందర్భంలో కూడా ఇంకా మాకు అంటజబులు అక్కడక్కడ దాడులు, స్త్రీల మీద దాడులు, లైంగిక దాడులు, మరి మమ్మల్ని కుల వివక్షతోటి, మమ్మల్ని అంటరానితనంతో ఇంకా మరి ఈ మధ్య ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత ఈ మధ్య ఎన్నో దాడులు ఊర్లలో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ కులాల మధ్య మతాల మధ్య స్విచ్చులు పెట్టుకుంటా డివిజన్ పాలసీ కింద మరి మమ్మల్ని అంచివేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఆ రోజుల్లో కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది చాలా డేంజర్ అని చెప్పి ఆ రోజు మరి అవన్నీ బ్యాన్ చేయడం జరిగింది. అట్లా కాకుండా నిన్న మొన్న మరి జస్టిస్ గావాయ్ పైన కూడా మరి చెప్పులు విసరడం జరిగింది. అవన్నీ ఇంతవరకు పట్టుకోలేరు. మరి అట్లాంటప్పుడు మరి రాజ్యాంగము మమ్మల్ని అవమానిస్తున్నట్టే, మరి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మరి కించపరిచినట్టే, మా దళిత సోదరులకు, మా దళిత సంఘాలకు మరి మమ్మల్ని అవమానించినట్టే. మరి దళిత సంఘాలు అందరూ మేలుకోవాలి. ఇలా రాజ్యాంగం లేకుండా ఉంటే మరి ఎంతటి రాజల పాలన మీరు తెద్దామనుకుంటున్నారా చెప్పండి. మరి ఆ రాజన పాలన మీరు దేవాలని మీరు అనుకుంటే మరి ఈ పోలీసు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఈ సంస్థలు ఎందుకు? మరి మోడీ గారిని కానీ యావత్ కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. మా దళిత సంఘాలను ఖబర్దార్ బిడ్డ, మీరు దళిత సంఘాల జోలికి వచ్చినా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కానీ, మా పోలీస్ అధికారుల మీద కానీ, మా లాయర్ల మీద కానీ, మా జడ్జిల మీద కానీ ఇప్పటి నుంచి బిడ్డ మీరు ఖబర్దార్. మేము మిమ్మల్ని నిద్రపోనీయము. అడుగున మా ఓట్లతోటి గెలుచుకుంటూ మీరు మా ఓట్లతోటి ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి మా పైన మీరు దాడి చేస్తున్నారు అంటే మీరు రాజ్యాంగానికి విలువయ్యారు. ఏం మీరు రాక్షస పాలన తెద్దాం అనుకుంటున్నారా చెప్పండి. మరి లాయర్లు ఎందుకు? మన ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు, పురాణ్ కుమార్, ఓ దళిత బిడ్డ, ఆంధ్రప్రదేశ్ క్యాడర్. మరి ఇంతవరకు దానిపైన కూడా రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ని బతకనివారు, ఇక్కడ జడ్జిలను బతకనివారు.
అంటే మీ ఆలోచన విధానం చూసుకుంటే మళ్ళా మీరు రాక్షసన పాలన తీసుకురావాలా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను అందరిని అణచివేయాలా? కేవలం మీకు మతాలు కావాలి, కులాలు కావాలి అంటే మా జనాభా సంఖ్య, మా జనాభా ప్రకారంగా सबका हमारा कितना हिस्सा है उतना भागीदारी है हम लोग, हमारे हिसाब से हमारा को भागीदारी करना। పొద్దున్న లేస్తే మతాలు కులాలు వెంటనే ఈ మోడీ గారు పరిపాలన ఈ 15 ఏళ్ళ వచ్చిన సందర్భం, 15 ఏళ్ళ నుంచి ఈ మోడీ పాలనలో ప్రతి ఒక్కరు పొద్దున్న లేస్తే కులాల మతాల మధ్యన పల్లెటూర్ల పోతా కూడా అదే నడుస్తుంది। చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్న సూసైడ్ చేసుకుంటున్నారు, మానవత్వం చేస్తున్నారు। మరి దేశం ఎక్కడ పోతున్నది? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ లేదు। పల్లెటూర్ల స్త్రీలకు గౌరవం లేదు, సిటీలకు గౌరవం లేదు, రక్షణ లేకుండా పోయింది। పొద్దున్న లేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ మీరు చేయండి, మీరు మంచి పనులు చేస్తే మీకే స్వాగతిస్తాం మేము। మాకు కావాల్సింది మతాలు కులాలు కాదు, మేము మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి సమానత్వం కోరిండు, ఆ సమానత్వం మీరు ఇవ్వండి। ఇంకా 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు మీరు ప్రధానమంత్రి చేయండి, కానీ మీరు వచ్చిన 15 ఏళ్ళనే మమ్మల్ని ఖబర్దార్ మోడీ గారు, మరి మీరు దయచేసి మా షెడ్యూల్ క్యాస్ట్ మన సంఘం తరఫు నుంచో మరి అట్లాగే మా జవహర్ నగర్ సోదరుమారు వాళ్ళందరూతో పాటు మేము ఈ యొక్క జ్ఞానమాలను విధించి మా వాళ్ళందరికీ మేము జ్ఞానం నేర్చుకోవాలని, జ్ఞానంతో బతకాలని మరి వాళ్ళు ఈ యొక్క సందర్భంలో మరి మిమ్మల్ని అడుగుతున్నాము। మరి దీనిపైన మరి ఐఏఎస్ లకు సెక్యూరిటీ కల్పించాలి, ఐపీఎస్ లో సెక్యూరిటీ కల్పించాలి, జడ్జిలకు కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మరి మిమ్మల్ని మేము కోరుతున్నాము। మరి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్। అన్నగారు మురళి అన్నకు మరి ధన్యవాదాలు। వాస్తవానికి మరి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి అనేది ముమ్మాటికి భారత రాజ్యాంగం పైన దాడి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మన భారత రాజ్యాంగమే లేకుంటే మనకు బ్రతుకు లేదు। వాస్తవానికి మనం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మరి యొక్క హక్కుల ద్వారా ఫండమెంటల్ రైట్స్ అయితే మనం ఈ యొక్క అన్ని రకాలుగా మరి మనం ఇలా కోర్టులు చట్టాలు మరి రక్షక భటులు ఇవన్నీ ఎందుకునే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆలోచన విధానంతో మనం ముందుకు ఎట్లా మన ఫ్యూచర్ ఏందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు తన కుటుంబాన్ని కోల్పోయి కూడా మనకు ఎన్నో రకాల ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు। కానీ ఈ రోజు మనం అన్నిటినీ అవహేళన చేసుకుంటూ కనీసం మనం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే మనం ఈ రోజు ఈ విధంగా ఉంటున్నాము, అదైతున్నాం। అటువంటి సందర్భంలో అన్నగారు మరి చెప్పినట్టుగా జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని మరి ఏమంటే మేము ఖండిస్తున్నాము। తప్పకుండా ఇప్పటి వరకు కూడా అతని మీద చర్య తీసుకోవడం అనేది అది చాలా బాధాకరము। తప్పకుండా ఇప్పటికైనా లాయర్ పై చర్య తీసుకొని మాకు రాజ్యాంగానికి మరి రాజ్యాంగ నిర్మాణం ప్రకారము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము। వాస్తవానికి ఈ కులాలు మతాలు అనేది మరి ఎక్కడ పెట్టినాయి, మరి ఇతర దేశాలలో ఎక్కడ కులం లేదు, కేవలం మన భారతదేశంలోనే కుల వ్యవస్థ ఉన్నది। కులాలు మతాలు కలిసి సహజీవనం అనుకున్నాము, ఐకమత్యమే బలమంటూ మేమచ్చులేసుకున్నాము। కుల మతాల కోట్లాటలతో ఈ దేశం ఏమవుతుందో తల్లి, రాజ్యాంగం భారత రాజ్యాంగం నీకు 78 నిండినయమ్మ రాజ్యాంగం అంటే మనకు రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా ఈ కులాలు మతాలు అని చెప్పి ఈ ఘర్షణతోటి మన దేశం ఎడిపోతుంది, ఏమవుతుంది అని చెప్పి ఇది గుర్తు చేయడం జరుగుతుంది। అదే విధంగా ఈ రోజు గడ్డంగిరి కళాకారుడు కూడా తన ఎన్నో ఒడిదుడుకులతో పడుతూ లేస్తూ తన ప్రయాణంలో మరి జీవిస్తుంటే అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నాడు। మరి గడ్డంగిరిని కూడా అంబేద్కర్ గురించి పాట కావచ్చు, మాట రూపంలో మరి జ్ఞానాన్ని పంచడంలో మా బాధ్యతగా మేము ముందుకెళ్తున్నాం। అదే విధంగా ఈ జ్ఞానం పంచడంలో గడ్డంగిరి తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాం। జై భీమ్, జై భీమ్।
పేరు పేరున మిత్రులందరికీ జైబీములు తెలియజేసుకుంటూ ఈ జ్ఞానమాల కార్యక్రమం ఉద్దేశము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, ఈ దేశ రాజకీయ వ్యవస్థను పూర్తిగా సామాన్య ప్రజలకు కలుపుకొని జ్ఞానమాల కార్యక్రమం ద్వారా జ్ఞానాన్ని బోధించడము. జ్ఞానం అంటే అక్కడ ఏదైతే భారత రాజ్యాంగంలో ఈ దోపిడీ వర్గాలు రాజకీయంగా అందులోకి పోయి వాళ్ళు చేసేటి ఘోరాలను ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీలను అణచివేస్తున్నారు అన్న దాని మీదనే ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని విద్య, వైద్యం, అన్ని ఉపాధి రంగాలన్నిటి మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు నాటికి నేటి నుంచి నాటి వరకు కూడా ఈ దూరం అవుతా ఉన్నాయని మనం అందరం గమనించాలి. ఇక్కడ ఒకటే వీళ్ళంతా బీజేపీ విషయానికి వస్తే సనాతన ధర్మం అని, సనాతన ధర్మంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంది, సనాతన ధర్మం ఎలాంటి ఆలోచనలతో కూడుకున్నట్టుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలను పూర్తిగా ఆ రోజుల నుంచి వాళ్ళ సొంత ఆస్తి ఉండరాదు, ఆస్తి నిషేధం ఉంది ఆ రోజులలో. మణధర్మ శాస్త్రం ప్రకారంగా సనాతన ధర్మం అంటేనే మణధర్మ శాస్త్రం. భారత రాజ్యాంగం ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఒకప్పుడు సనాతన ధర్మం అని ఒక బుక్ ఉండేది, అది మణధర్మం అని ఒక బుక్ ఉండేది. దాని విధానాలతోనే భారత రాజ్యాంగం చట్టాలు ఎట్టున్నాయో ఆ రోజులలో మణధర్మం అని ఒక బుక్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువును నిషేధించారు, ఆస్తులు నిషేధించారు, రాజ్యాన్ని నిషేధించారు. స్త్రీ అంటేనే వంట చేసుకోవడానికి స్త్రీ అంటే ఒక బానిసగా భావించారు. భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎమ్మెల్యే కావట్టున్నారు, మంత్రులు కావట్టున్నారు, ముఖ్యమంత్రుల దాకా స్థాయి దాకా చేరుకోగలుగుతున్నారు. కానీ ఆ స్థాయికి పోయిన తర్వాత ఈ దోపిడీ వర్గాలు కిందికి నెట్టేసి అణచివేయడం జరుగుతుంది, మనం చూస్తా ఉన్నాం. ఇలా దేశ సుప్రీంకోర్టులోనే మనకు ఎలాంటి విధి విధానాలు ఒక ఆయన ఒక బ్రాహ్మణుడు అలాంటి వారు కూడా వెనుక నుంచి అనేక రకాల కుట్రలు చేసి మనం అణచివేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఎప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఏంటి, ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఈ ఓటు ఎలా వచ్చింది, ఓటుని ఎలా వినియోగించుకుంటున్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఓటేస్తున్నాం. అసలు ఓటు ఎందుకు వచ్చింది, ఓటు అంటే విలువైంది, దాని యొక్క వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకుండు, ఓటు వచ్చినారే చెప్పిండు. ఈ రోజు మీరు బానిసలుగా ఉన్నటువంటి రేపు పాలకులు కాబోతున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు వచ్చిన తెల్లారే ఈ విషయాన్ని మన అందరికి చెప్పాడు. కాబట్టి మిత్రులారు ఇప్పటికైనా కానీ మనము కూడా చైతన్యం అవుతూ మన వెనక కూర్చున్నటువంటి మిత్రులను కూడా చైతన్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి అందరికీ మరి ఉద్యమ జై భీమ్లు. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగించడం అయింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా సంతోషం.